హలో ఎవ్రీవన్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు మోటార్ మైండ్స్ తెలుగు. ప్రతి ఒక్కరిలో కాంపాక్ట్ ఎస్యూవీస్ అంటే టాటా నెక్సాన్, హుండాయ్ వెన్యూ అండ్ మహీంద్రా 3XO అనే గుర్తొస్తుంది. కానీ దానికన్నా మించిన ఫీచర్స్ అండ్ దానికన్నా మించిన లగ్జీరియస్ ప్రెసెన్స్ ఉన్న ఇన్సైడ్ ఇంటీరియర్ మనకి ఒక కారులో వస్తుంది అంటే మీకు ఏ కారు గుర్తొస్తుంది? నో, ఏ కారు గుర్తురాదు. ఎందుకంటే ఇట్స్ అన్ అండర్ రేటెడ్ కార్ ఇప్పటి వరకు. సో అదేదో కాదు, కియా సోనెట్. సో ఈరోజు మన ఓనర్షిప్లోకి వచ్చింది కియా సోనెట్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7DCT ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. ఈ కార్ ఓనర్ మా సొంత బ్రదరే. సో ఈ ఓనర్షిప్ రివ్యూలో మనం కంప్లీట్గా ఈ రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత వస్తుంది, దీని యొక్క ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉన్నది, అండ్ సర్వీస్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఎంత పడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మా సొంత కార్ అనే కాదు, కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుందని నేను ఆశిస్తున్నా. తప్పకుండా దానికోసం ప్రయత్నిస్తాను. సో అంతకుముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. తిను నా ఓన్ బ్రదర్ అండి. సో ఇంట్రడ్యూస్ చేసుకో. నా పేరు సందీప్ అండి. నేను ఆటోమేషన్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఓకే. సో ఈ కారు ఎప్పుడు పర్చేస్ చేసావు అండ్ ఏ వేరియంట్ ఇది? ఈ కార్ నేను 2024 ఆగస్ట్లో పర్చేస్ చేశాను. ఇది HTX వేరియంట్. ఇది ఓకే, ఆటోమేటిక్ 7DCT ఆటోమేటిక్ 1 లీటర్ టర్బో ఇంజిన్ వస్తుంది. ఓకే. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఇది ఆన్ రోడ్ ప్రైస్ 15.2 lakhs అయింది, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్. లైక్ యాక్సెసరీస్ అంటే ఫుట్ స్టెప్ ఒకటి, ఓకే, తర్వాత ఇంటీరియర్ మ్యాట్స్, తర్వాత ఇంటీరియర్ లైట్స్ కూడా నేను చేంజ్ చేయించాను. సో అలాంటివి కొన్ని క్రోమ్ ఫినిషింగ్ అవన్నీ కంబైన్ చేసుకొని 15.2 lakhs అనేది అయింది. ఓకే. సో ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి? లైక్ దీంతో పాటు మనకి హుండాయ్ వెన్యూ వస్తుంది, 3XO మహీంద్రా అండ్ నెక్సాన్ కూడా ఉంది 5 స్టార్ బిల్డింగ్ రేట్. సో అది కాకుండా దీనికే రావడానికి వాట్ ఈస్ ద రీజన్? అంటే నేను వెన్యూ డ్రైవ్ చేశాక నాకు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఇంటీరియర్లోని లుక్ వైజ్ కానీ, కారు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో కానీ, పెర్ఫార్మెన్స్లో కానీ కొంచెం నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. తర్వాత టాటా నెక్సాన్ అంటే మనకు తెలిసిందే, సేఫ్టీ గురించి ఎక్కువగా మనం అనుకుంటాం. కానీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటైతే, ఇంకోటి నేను పెర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్ గురించి కూడా చూశాను. టాటా సర్వీసెస్ ఇష్యూ ఉండడం కొన్ని ఆ టైంలో ఎక్కువ 2 years బ్యాక్, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్యాప్స్ కూడా మనకి కార్లో రావడం, అది రిలయబిలిటీలో ఫ్యూచర్లో కొంచెం వైబ్రేషన్స్ అవి రాట్లింగ్ సౌండ్స్ అనేవన్నీ కొంచెం ఉన్నాయి. కంప్లైంట్స్ ఉన్నాయని. సో అందుకు అదొక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టాటా నెక్సాన్ అంత ప్రిఫర్ చేయలేదు. మహేంద్ర 3XO చూశాను, బట్ అందులోనే అది ఇంజిన్ వైబ్రేషన్ ఎక్కువ ఉంది. తర్వాత క్యాబిన్ నాయిస్ అనేది ఎక్కువ ఐడెంటిఫై చేశాను. ఇంటీరియర్స్ కూడా వైట్ ఇంటీరియర్స్ ఇచ్చారు. ఆ వైట్ ఇంటీరియర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది అని చెప్పి మనం అనుకున్నట్టే. ఇది నేను డ్రైవ్ చేశాను, టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాను. ఇది టెస్ట్ డ్రైవ్ చేశాక నాకు చాలా బాగా అనిపించింది. పంచీగా ఉంది, స్పోర్టీ అనిపిస్తుంది. లోపల మెయిన్గా కార్లో కూర్చుంటే ఇంటీరియర్స్ చాలా మంచి ప్రీమియం అనేది ఒక ఫీల్ వచ్చేది. ఓకే, నేను ఒక మంచి ప్రీమియం కార్ డ్రైవ్ చేస్తున్నాను అనే ఫీల్ అనేది క్రియేట్ చేసింది. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే నాకు కొంచెం బాగా లైక్ అయింది. సో ఇది HTX కదా. సో నెక్స్ట్ వెర్షన్ ఏంటి, దాంట్లో వచ్చే ఫీచర్స్ అండ్ దీంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి డిఫరెన్స్? ఇది HTX, దీని నెక్స్ట్ వెర్షన్ GTకి కంపేర్ చేసుకుంటే 3 features మేజర్గా డిఫరెన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎలాయ్ వీల్స్, కంప్లీట్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ వస్తుంది. ఇది సెమీ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ వస్తుంది, నార్మల్ ఎలాయ్ వీల్స్. తర్వాత అదేమో 360-degree కెమెరా అనేది అందులో వచ్చింది. ప్లస్ ADAS Level 1 అనేది అప్పుడు ఉన్నది దాంట్లో. ఆల్మోస్ట్ మనకి
ఫ్రంట్ సెన్సార్స్ అండ్ బ్యాక్ సెన్సార్స్ కూడా దీనికి ప్రొవైడ్ దీంట్లో ఏంటంటే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి. సో మనకి డ్రైవింగ్లో బంపర్ టు బంపర్ వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మనకి ఫ్రంట్ సెన్సార్స్ యాక్టివ్లో ఉంటాయి కాబట్టి బిలో 15 km 20 km స్పీడ్లో ఉన్నప్పుడు మనకి యాక్టివ్లో ఉంటాయి కాబట్టి మనకి తెలుస్తుంది. సో డీసీటీ అంటే యాక్చువల్గా ఇది గేర్ బాక్స్ మనకి ఆయిల్ టైప్ కాకుండా నార్మల్ ఎయిర్ టైప్ డ్రై టైప్ ఇచ్చారు. సో దీనివల్ల ఇంజన్ బంపర్ టు బంపర్ నువ్వు డ్రైవ్ చేసినప్పుడు సిటీలో హైదరాబాద్లో బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసినప్పుడు లేదా ఎక్కువసేపు డ్రైవ్ చేసినప్పుడు హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. హీటింగ్ ఇష్యూస్ వస్తే జర్కింగ్ ఉంటుంది బైక్ మన కార్. సో బంపర్ టు బంపర్ అంటే ఈ కార్ తీసుకునే ముందు కూడా మనం మాట్లాడుకున్నాం 7DCT అంటే ఎక్కువగా డీసీటీ ట్రాన్స్మిషన్లో గేర్ బాక్స్ అనేది హీటింగ్ అవుతుంది అనే ఒక సో బట్ నేను అవన్నీ చూసాక రీసెర్చ్ చేశాక పర్వాలేదు అని ఒక థాట్లో తీసుకున్నా. నేను ఎప్పుడు ఐడెంటిఫై చేయలేదు గేర్ బాక్స్ హీట్ అయినట్టు కానీ ఏమైనా క్లస్టర్లో ఇండికేషన్ రావడం కానీ అవేమి. బట్ బంపర్ టు బంపర్ వెళ్ళినప్పుడు కొంచెం ల్యాగ్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఈవెన్ 7DCT అయినా కూడా డీసీటీ అయినా కూడా మనం బంపర్ టు బంపర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 గేర్స్లో కొంచెం అనేది అంటే ఆయిల్ ఎఫిషియెంట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా రావాలి అనే ఈకో మోడ్లో డ్రైవ్ చేసినప్పుడు కొంచెం మనకి అనిపిస్తుంది. సో అదర్ దాన్ దట్ నాకేమీ ఎప్పుడు ల్యాగ్ అనిపించడం కానీ అలాగేమీ లేదు, ఇబ్బంది అనేది. సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఆటోమేటిక్ గేర్ బాక్స్. సో ఆటోమేటిక్ గేర్ బాక్స్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే హిల్ హోల్డ్ అసిస్ట్. సో దీనికి అది ప్రొవైడ్ చేశారా? ఈ కార్లో అదే నేను అనుకునే నాకు కనిపించిన ప్రాబ్లం ఏంటంటే హిల్ హోల్డ్ అసిస్టెంట్ లేదు. ఇది ఆటోమేటిక్ వేరియంట్. సో మనం క్లచ్ని బ్రేక్ని కంట్రోల్ చేస్తూ డ్రైవ్ చేయడానికి కాదు. సో ఇది బ్రేక్ మీద నేను తీస్తే హిల్ ఏరియాస్లో ఉన్నప్పుడు డౌన్ కానీ అప్ ర్యాంప్ కానీ డౌన్ ర్యాంప్ కానీ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. హిల్ అసిస్టెంట్ అనేది హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనేది ఉండుంటే బాగుంది. ఇందులో అది మేజర్గా నాకు కనిపించే డ్రాబ్యాక్. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశాయి ఈ కార్లో? ప్రజెంట్ 17,000 kilometers అనేది డ్రైవ్ చేశాను. ఓకే, 1 లీటర్ టర్బో ఇంజిన్. సో దీంట్లో మనకి మైలేజ్ ఎంత వస్తుంది? లైక్ ఇప్పుడు సిటీలో ఎంత మైలేజ్ వస్తుంది అండ్ హైవేలో ఎంత మైలేజ్ మీరు చూస్తారు? నాకు సిటీలోని హైదరాబాద్ సిటీలోని బంపర్ టు బంపర్ వెళ్ళినప్పుడు నాకు 9 to 10 వస్తుంది. అదే కొంచెం స్మూత్ ఫ్లోయింగ్ ఉంటే ట్రాఫిక్ మాత్రం నాకు 10 to 11 or 12 వస్తుంది హైదరాబాద్ సిటీలో. ఓకే, హైవే మీదకి వస్తే నాకు మ్యాక్సిమం నేను హైవేలో 70 to 75 మధ్యలో క్రూజ్ చేస్తే నాకు అవుటర్ రింగ్ రోడ్లోని క్రూజ్ చేస్తే హైయెస్ట్ వచ్చింది 19.8, క్లోజ్ టు 20 టచ్ అయింది. కంపెనీ క్లెయిమ్ చేసింది 18.3 ఆటోమేటిక్. బట్ నాకు బియాండ్ వచ్చింది 19.8 అనేది వచ్చింది. బట్ రెగ్యులర్గా నేను వైజాగ్ హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు వచ్చేది మాత్రం హైవేలో 15.5 to 16.5 or 17 వరకు వస్తుంది. మ్యాక్స్ 17.2 17 వస్తుంది. అబౌవ్ 90. క్రూజింగ్ అయితే నేను 92 అలా క్రూజ్ చేస్తాను. ఓకే, 85 to 95 మధ్యలోనే క్రూజ్ చేస్తాను. ఆ క్రూజింగ్లోనే నాకు ఇలాగ 15 to 17 మధ్యలో వస్తుంది మైలేజ్, డిపెండ్స్ అపాన్ ద రోడ్స్. ఓకే, అండ్ దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు దాకా? ఎలా అనిపించింది? ఇది బిల్డ్ క్వాలిటీ గురించి వస్తే ఇది గ్లోబల్ ఎన్క్యాప్ కానీ భారత్ ఎన్క్యాప్ కానీ ఏమీ లేదు, ఇంకా క్రాష్ టెస్ట్ అయితే లేదు ఫేస్ లిఫ్ట్ దానికి. బట్ నాకు బాడీ గేజ్ కానీ వెహికల్ నేను వెయిట్ కానీ చూసుకుంటే స్టెబిలిటీ కానీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టెబిలిటీ కానీ స్టీరింగ్ కంఫర్ట్స్ కానీ చూసుకుంటే చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, సైడ్ కర్టన్స్ ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. సో ఇది సేఫ్టీ పరంగా అంతా ఓకే. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నది. సో ఇది లైట్ త్రో ఎలా అనిపించింది నైట్ టైం డ్రైవ్ చేస్తాను? నైట్ డ్రైవ్లోనైతే నాకు హెడ్ ల్యాంప్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయనిపించవచ్చు. 100 kilometers అలా డ్రైవ్ చేసినప్పుడు కూడా నాకు లైట్ త్రో అనేది పర్ఫెక్ట్గా ఉంది. హై బీమ్ కానీ లో బీమ్ కానీ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్కి వస్తే ఈ కార్కి ఆల్మోస్ట్ 210 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఫుట్ రెస్ట్ అనేది ఎక్స్ట్రా వేయించారు అడిషనల్గా. సో ఎలా ఉన్నది ఈ సెగ్మెంట్లోని హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కార్కే ఉంది. 205 208 అలాగ వస్తుంది. అండ్ నేను ఈ ఫుట్ స్టెప్ వేయించాను. ఈ ఫుట్ స్టెప్ వేయించాక కూడా నాకేమి పెద్దగా గ్రౌండ్ క్లియరెన్స్లో డిఫరెన్స్ ఏమీ రాలేదు. మేజర్ నేను సిటీ డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది.
ఓకే, తగులుతుందా కింద? కొంచెం తగులుతుంది, కొంచెం ఏమైనా ఆఫ్ రోడింగ్ బంపర్స్ చాలా ఎక్కువ హైట్ ఉన్నప్పుడు ఓకే, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే. అండ్ ఈ కారు ఎంత స్పీడ్ ఇప్పుడు దాకా డ్రైవ్ చేశారు? ఈ కార్ ఎంత స్పీడ్ డ్రైవ్ చేశాను నన్ను అడిగే కన్నా నిన్ను అడిగితే బెటర్. నువ్వు ఎంత డ్రైవ్ చేసావు చెప్పు ఈ కార్లో. నేనైతే ఈ టాప్ స్పీడ్ నేను 160 km/h వెళ్ళాను, హైయెస్ట్ స్పీడ్. అది కూడా విజయవాడ రోడ్ అనమాట, అది రాజమండ్రి విజయవాడ రోడ్. సో స్టెబిలిటీకి వస్తే ఇట్స్ ఏ టాప్ నాచ్ స్టెబిలిటీ. లైక్ 70-60లో ఉన్నప్పుడు ఎలాగైతే అనిపించేదో ఇప్పుడు కూడా అలాగే 160లో కూడా అలాగే అనిపించింది. అండ్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా బ్రేకింగ్ ల్యాగ్ అనిపించిందా ఈ కార్లో? అండ్ రోలింగ్, బాడీ రోల్ కానీ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది 4 ఆల్ వీల్ డిస్క్తో వచ్చింది, డిస్క్ బ్రేక్స్తో వచ్చింది. సో అందువల్ల నాకు బ్రేకింగ్ చాలా పర్ఫెక్ట్గా, చాలా అక్యురేట్గా అనిపిస్తుంది బ్రేకింగ్ అయితే. ఓకే. ఈవెన్ నేను 100లో ఉన్నప్పుడు కూడా ఇమీడియట్ బ్రేక్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా 30-40కి వచ్చేస్తుంది, కంట్రోల్ అవుతుంది. అవును. అండ్ ఈబిడి అనేది ఇవ్వడం అండ్ 4 డిస్క్ ఇవ్వడం, ఈబిడి ప్రతి కార్కి ఇస్తుంది కానీ 4 డిస్క్ బ్రేక్ అనేది చాలా లిమిటెడ్ కార్స్కే ఇస్తుంది. ఈవెన్ మనకి నెక్సాన్లో కూడా అది మనం చూడం. నెక్సాన్ కానీ ఈ సెగ్మెంట్ కార్స్లో 3XOలో ఇచ్చారు, బట్ నెక్సాన్లో అనేది మనం అది ఈ సెగ్మెంట్లో చూసుకుంటే ఈ కార్స్ మనం ఏదైతే ముందు మాట్లాడుకున్నా ఈ కార్లోనే 4 డిస్క్ అనేది 4 డిస్క్ బ్రేక్స్ అనేది వచ్చింది. సస్పెన్షన్ ఎలా అనిపించింది ఇప్పుడు దాకా? సస్పెన్షన్ నేను కొంచెం వీక్ అని చెప్తాను. ఈ కార్లో కొంచెం హార్డ్ సస్పెన్షన్ ఇది. సో చిన్న చిన్న పాట్ హోల్స్ దగ్గర వాటి దగ్గర కూడా కొంచెం బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎక్కువ బంప్స్ అనేవి వైబ్రేషన్ మూమెంట్ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారు. క్యాబిన్ నాయిస్ చాలా తక్కువ, ఇంజిన్ నాయిస్ అనేది అసలు ఉండదు. ఇనీషియల్గా వస్తుంది, ఇది టర్బో ఇంజిన్ కాబట్టి ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ నాయిస్ అనేది ఉంటుంది. వైబ్రేషన్ అనేది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫస్ట్ 1-2 minutes. ఆ తర్వాత ఇంజిన్ అనేది నార్మల్ అయిన తర్వాత బాగుంటుంది. క్యాబిన్ నాయిస్ అనేది అంత ఎక్కువ లేదు, బట్ ఎయిర్ నాయిస్ అనేది 120-140 ఆ రేంజ్లో వెళ్తున్నప్పుడు కొంచెం విండ్ అనేది మనకి నాయిసీగా అనిపిస్తుంటుంది. అది ఆఫ్టర్ 120. ఎవ్రీ టైం మనం 120 డ్రైవ్ చేయం కాబట్టి అది నెగ్లెజిబుల్. బిలో 100లోనే అయితే ఎప్పుడు నాకు అనిపించలేదు అది. ఓకే. అండ్ ఈ ఫుట్ రెస్ట్ గురించి అడిగితే చాలామంది ఇప్పుడు మనకి కామెంట్స్లో కూడా మళ్ళీ వస్తాయి, ఈ ఫుట్ రెస్ట్ ఎంత వేయించుకున్నారని. సో అది కూడా ప్రైజింగ్. ఇది నేను షోరూంలో వేయించాను, సోనెట్ అనే దీంతో వస్తుంది. సో ఇది షోరూంలో వేయించాను ఆఫ్టర్ మార్కెట్. అండ్ ఎంత కాస్ట్? ఇది 16,500 పడింది. 16,500. అండ్ దీనివల్ల ఏమైనా వైబ్రేషన్స్ కానీ ఏమైనా వచ్చాయి? లేదు, దీనివల్ల నాకు ఏ రకమైన డిస్టర్బెన్స్ అనేది అవ్వలేదు. ఇంకా కంఫర్ట్ క్రియేట్ చేసిన తప్పించి డిస్టర్బెన్స్ అయితే ఏమీ రాలేదు. ఓకే. సో ఈ కార్ది ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపించు. బూట్ స్పేస్కి వస్తే ఇది సెగ్మెంట్లో ఇది కూడా టాప్ అని చెప్పాలి. 385 లీటర్స్ అనేది వస్తుంది. 385. నేను ఫ్యామిలీతోని నేను హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేసినప్పుడు కంప్లీట్గా 3 ట్రాలీస్ అనేది ఇందులో ఫిక్స్ చేస్తాను, మీడియం సైజ్. ఓకే. ప్లస్ ఎక్స్ట్రా లగేజ్ కూడా ఉంటుంది. ఇంకా చాలా బూట్ స్పేస్ అనేది చాలా నాకు ప్లస్ అని చెప్పుకుంటాను. కెమెరా అనేది, తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ 2 ప్రొవైడ్ చేశారు అన్నమాట. ఓకే. ఓకే. యాక్యురేట్గా ఉంటుంది పార్కింగ్ సెన్సర్స్. ఓకే. సో ఇప్పుడు ఇంటీరియర్కి వస్తే డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? లైక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంది? సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. బకెట్ సీట్స్ వస్తుంది. చూస్తే అండర్ థై సపోర్ట్ కూడా నాకు ప్రాపర్గా అనిపిస్తుంది. ఓకే. ఇదేంటంటే ఈ సీట్స్ ఫ్రంట్ 2 సీట్స్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి వచ్చాయి, ప్రొవైడ్ చేశారు. ఓకే. సో అది నాకు ఈ సమ్మర్లో కానీ డ్రైవ్లో చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఓకే. వెంటిలేటెడ్ సీట్స్ వల్ల. అండ్ కూలింగ్ బాగానే వస్తుందా? ఏసీ ఏసీ కూలింగ్ అనేది సూపర్ ఫాస్ట్గా అవ్వదు కానీ బట్ కూలింగ్ అయితే బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే. అండ్ ఇన్ఫోటైన్మెంట్కి వస్తే ఇన్ఫోటైన్మెంట్ ఇప్పుడు దాకా ల్యాగ్ కానీ లేదా కనెక్టివిటీ ఇష్యూస్ కానీ ఏమైనా? ఇనీషియల్గా కనెక్టివిటీ ఇష్యూ ఉండేది, బట్ ఫస్ట్ సర్వీస్ అయ్యాక వాళ్ళు రెక్టిఫై చేశారు. యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేసినప్పుడు నాకు ఓకే కంట్రోల్స్ అనేవి వాల్యూమ్ అప్ డౌన్ అనేవి కంట్రోల్స్ అయ్యేవి కావు, మాన్యువల్గా మొబైల్లో చేస్తే అయ్యేవి. ఓకే. సో తర్వాత కనెక్టివిటీ ఇష్యూ అనేది రిజాల్వ్ చేశారు. ఇంకా ఏమైనా ఇంటీరియర్లో నీకు అనిపించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఇంటీరియర్లోనే ఇది ఒకటి, ఇది ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ వచ్చింది. ఇక్కడ
ఏసీ కంట్రోల్స్లో అప్ డౌన్ కంట్రోల్స్ దగ్గర ఇది కొంచెం డెలికేట్గా వచ్చింది, ఇది నాకు డ్యామేజ్ అయింది కొంచెం. ఓకే. సో ఇది రిలయబుల్ లేదు, కొంచెం ప్లాస్టిక్ మరి నార్మల్ ప్లాస్టిక్ ఇచ్చారనే ఫీలింగ్ ఉంది నాకు, డ్యామేజ్ అయింది కొంచెం. అండ్ గేర్ యూనిట్ ఇదా? ఇది గేర్ వస్తుంది. ఇందులోనే ఏంటంటే పార్కింగ్ కూడా గేర్లో వచ్చింది, హ్యాండ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ చాలా పర్వాలేదు, అండర్ థై సపోర్ట్ మీడియం ఉంటుంది, బట్ ఇక్కడ సెంటర్లో ఆర్మ్ రెస్ట్ అనేది వస్తుంది. హెడ్ రెస్ట్ మనకి ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇది. సో ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంటుంది. తర్వాత లెగ్ రూమ్ కూడా ఓకే, సఫిషియెంట్గా ఉంటుంది నాకైతే. ఓకే. వెనకాల కూర్చున్నప్పుడు నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఓన్లీ నువ్వు డ్రైవ్ చేసినప్పుడు నేను వెనకాల ఎప్పుడైనా కూర్చోవాలి తప్పించి, లేకపోతే మ్యాక్సిమం టైం నేను డ్రైవ్లో ఉంటాను. ఇంకా ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారు, 2 ఏసీ వెంట్స్ ఇచ్చారు, పర్వాలేదు, కూలింగ్ అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ సి టైప్ ఛార్జింగ్స్ కూడా 2 ప్రొవైడ్ చేశారు, అది కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఇందులో ఏంటంటే నాకు బ్యాక్ సైడ్ విండ్ కర్టన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఓకే. ఈ వెర్షన్లో ఇది కొంచెం ప్రైవసీ, అండ్ అదేవిధంగా మనకి అవుట్ సైడ్ లైటింగ్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. చూసారుగా, డోర్ కూడా చాలా స్ట్రాంగ్గా అండ్ బాగా పడుతుంది, గేజ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది బాగా. ఎస్. సో ఇప్పుడు మనం కియా సోనెట్ 1 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్ని మనం పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తున్నాం. సో ఇది మ్యాక్సిమం పవర్ 118 bhp అండ్ 172 న్యూటన్ మీటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ గేర్. సో దీంట్లో మనకి 3 మోడ్స్ అనేవి వస్తున్నాయి. సో ఈకో మోడ్, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని 3 మోడ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం నార్మల్ మోడ్లోనే డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉన్నది అసలు. ట్రాన్సిషన్లో, గేర్ ట్రాన్సిషన్లో మనకి ఏదైనా ల్యాగ్ ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు అయితే ఏసీ 24లోనే ఉంచాను. సో ఇప్పుడు చూద్దాం, డ్రైవ్ మోడ్లో పెట్టాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ సెకండ్ పడినప్పుడు చిన్నది తెలుస్తుంది నాకైతే గేర్ పడ్డం అనేది. నో, ఇప్పుడైతే అస్సలు లేదు, రన్నింగ్లో అయితే అస్సలు లేదు. ఇప్పుడైతే 50 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. 5th గేర్ పడినట్టు అయితే అస్సలు తెలియలేదు నాకు. సో 60, 65, 6th గేర్ అయితే అస్సలు తెలియలేదు, అసలు జర్క్ కాదు కదా, 6th గేర్ పడిందా లేదా అన్నట్టు కూడా ఉంది. సో ఏదైనా డీసీటీ అనేది చాలా బాగుంటుంది గేర్ బాక్స్, అండ్ వెరీ స్మూత్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఇది నార్మల్ మోడ్లో పెట్టాం కాబట్టి మనకి ఇనీషియల్ స్టేజెస్లో 1, 2 అనేది నాకు తెలిసింది గేర్ పడుతుంది అని. కానీ తర్వాత 4 and 5 and 6 గేర్ మనకి పడుతున్నప్పుడు అసలు ట్రాన్సిషన్ అనేది తెలియలేదు ఈకో డ్రైవ్ మోడ్లో. సో ఇప్పుడు గేర్ ట్రాన్సిషన్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం. అండ్ డ్రైవింగ్ మోడ్లోకి వచ్చాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇనీషియల్ స్టేజెస్ గేర్ 1లో ఉంది, అండ్ గేర్ 2 చిన్న జర్క్ అయితే తెలుస్తుంది అనమాట. కాకపోతే ఫాస్ట్గా గేర్స్ ట్రాన్సిషన్స్ అనేవి అవుతున్నాయి. యాక్చువల్గా D5 45 కిలోమీటర్ స్పీడ్లోనే మనకి అప్పుడే 5th గేర్ పడింది అనమాట. మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావడం కోసమని అది గేర్స్ ట్రాన్సిషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మనకు అంత పికప్ అనేది దీంట్లో తెలియదు. మనకి పికప్ బాగా తెలియాలి అనుకుంటే మనం చూసుకోవాల్సింది స్పోర్ట్స్ మోడే. స్పోర్ట్స్ మోడ్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉండదో. వచ్చేసరికి ఈకో వచ్చేసరికి వెంటనే గేర్లు పడుతున్నాయి. నార్మల్ అయితే నార్మల్ మనం ఎలా అయితే గేర్లు వేస్తామో 20 అబౌవ్ 3rd గేర్ అని 2nd గేర్ అని ఇలాగా, సో అలాగే పడుతుంది. దీంట్లోకి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ తక్కువలో అనమాట. మనకి 20 స్పీడ్ వెళ్ళిన తర్వాత 2nd గేర్ పడుతుంది, అండ్ 30, 40 వెళ్ళిన తర్వాత 3rd గేర్ పడుతుంది అలాగా. సో ఆ ట్రాన్సిషన్ అనేది దీంట్లో కనిపిస్తుంది. కానీ థ్రట్లింగ్ ఇస్తున్నప్పుడు కానీ ఏవైనా మనకి స్మూత్గానే ఉన్నది. గేర్ బాక్స్ అయితే పర్లేదు. అండ్ మనకి స్టీరింగ్ స్మూత్నెస్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే స్మూత్గానే స్టీరింగ్ కంట్రోల్ అనేది ఉన్నది. కోర్స్ బాడీ కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి, కార్ది హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టిఫ్నెస్ అయితే ఉంటుంది స్టీరింగ్, బట్ కాన్ఫిడెంట్ స్టీరింగ్ కంట్రోల్ అనేది మనకు కనిపిస్తుంది ఈ కార్లో.
సో ఇప్పటి వరకు 17,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. సో ఇప్పటి వరకు సర్వీస్ కాస్ట్ ఎంత అయింది అండ్ మెయింటెనెన్స్ ఎంతకు వచ్చింది? ఇప్పుడు సర్వీస్ కాస్ట్ అంటే ఫస్ట్ 10,000 కిలోమీటర్స్కి నేను మెయిన్ సర్వీసింగ్ చేయించాను. అక్కడ ఇంజిన్ ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్స్, తర్వాత రిమైనింగ్ చెక్స్ అవన్నీ కలిపి లేబర్ ఛార్జ్ అనేది ఫ్రీ వచ్చింది. ఫస్ట్ 30,000 కిలోమీటర్స్ వరకు ఫ్రీ ఉంది. ఓకే. సో అందుకు నాకు 2,600 రూపీస్ పడింది. ఓన్లీ కన్జ్యూమబుల్స్ వరకే వాళ్ళు ఛార్జ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ సర్వీస్ అనేది 20,000కి ఉంది. మేబీ ఇంకొక 1-2 మంత్స్లోనే అది. దానికి ఎస్టిమేటెడ్గా ఎంత అవుతుంది? దానికి ఎస్టిమేటెడ్గా అంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్తో పాటు ఏసీ ఫిల్టర్స్ అవి అన్నీ చేంజ్ చేసుకోవాలి. తర్వాత వీల్ అలైన్మెంట్ కూడా ఒకటి ఉంది. సో అందుకు అది అప్రాక్సిమేట్గా 4,000 to 5,000 అవుతుంది అనుకుంటున్నాను నేను. కానీ అండ్ రెస్పాన్స్ ఎలా ఉంది సర్వీస్ సెంటర్ నుంచి? కియా కాబట్టి ఇది హ్యుండై సిస్టర్ కంపెనీ. సో మనకు తెలిసిందే హ్యుండై సర్వీస్ ఎలా ఉంటుంది అనేది. సో హ్యుండై సర్వీస్ చాలా బాగుంటుంది, రెస్పాన్స్ బాగుంటుంది, వెల్కమింగ్గా ఉంటుంది. మనం ఏమైనా కంప్లైంట్స్ చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసి దాని రెజల్యూషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం ప్రాపర్గా రెస్పాండ్ అనేది అవుతున్నారు. సో అది అయితే బాగుంది కియాలో. కంపేర్ టు హ్యుండై ఇంకా బెటర్గానే ఇస్తున్నారు. బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అంటే సేల్స్ కోసం కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా డిలే చేస్తూ ఉన్నారు షోరూమ్ నుంచి. సో సర్వీస్ సెంటర్లో ఇష్యూ లేదు, కానీ షోరూమ్ నుంచి వాళ్ళు పర్చేస్ చేయాలని చెప్పి మన సేల్ అవ్వాలి అని చెప్పి సమ్ కమిట్మెంట్స్ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఓకే. లైక్ ఏదైనా ఎగ్జాంపుల్గా అంటే ఈ కార్ తీసుకున్నప్పుడు నాకు అండర్ బాడీ యాంటీ రస్ట్ కోటింగ్ ఇస్తానని చెప్పి అన్నారు. సో నేను 1,000 కిలోమీటర్స్ ఫస్ట్ 1 వీక్లోనే కంప్లీట్ అయింది. హైదరాబాద్లో కార్ తీసుకున్నాను, వైజాగ్ వచ్చేసాను, రాగానే 1,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. సో నేను సర్వీస్ సెంటర్కి ఇచ్చాను 1,000 కిలోమీటర్స్ ఫస్ట్. అప్పుడు వాళ్ళేమో సజెస్ట్ చేశారు అండర్ బాడీ యాంటీ రస్ట్ వేసుకున్నాడు. అదేంటి ఆల్రెడీ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తానన్నారు కదా అని షోరూమ్ కాంటాక్ట్ చేస్తే మిస్ అయిందండి, రండి సార్ మేము వేస్తాము. ఇచ్చాను వితిన్ 1 మంత్లోనే, తీసుకున్న 1 మంత్లోనే ఇచ్చాను. వాళ్ళు 1 డే కార్ ఉంచుకున్నారు, వేసారు అనుకున్నాను. నాకు అది ఐడెంటిఫై చేయడం తెలియదు, దాని మీద నాకు అది ఎలాగ ఐడెంటిఫై చేయాలని కలర్ నాకు అంత క్లియర్ ఐడియా లేదు. సో ఆఫ్టర్ 1 year నేను 10,000 కిలోమీటర్స్ సర్వీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ వచ్చింది. సార్ ఇది యాంటీ రస్ట్ లేదు, యాంటీ రస్ట్ కోటింగ్ వేయించుకోండి బాగుంటుంది బెటరు అని చెప్పంటే, ఆల్రెడీ వేయించారు కదా ఇష్యూ ఉంది అంటే నేను అప్పుడు మాట్లాడితే వేశారు కదా అంటే లేదు అని చెప్పి ఐడెంటిఫై చేశాక అప్పుడు వాళ్ళు నేను ఎక్స్క్లేట్ చేస్తే మేనేజర్ లెవెల్లోనే అప్పుడు దాన్ని సొల్యూషన్ ఇచ్చారు. అంటే జస్ట్ బ్లఫ్ చేసినట్టు, అంటే సేల్స్ కోసం అనేది ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చి తర్వాత ఫుల్ఫిల్ చేయలేదు. అండర్ బాడీ యాంటీ రస్ట్ పెయింట్ అనేది ఎలా ఉంటుంది అండ్ దానికి వేసిన తర్వాత మనం ఎలా కనుక్కోవాలి అది వేసారా లేదా అనేది? ఎందుకంటే చాలామందికి ఇప్పుడు అండర్ బాడీ యాంటీ రస్ట్ అనేది వేయిస్తున్నారు, చాలామందికి తెలియదు ఎలా ఉంటుంది అని. వేయిస్తున్నారంటే వేయిస్తున్నారని చెప్తున్నారు. సో ఒక క్లారిటీ. అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే అండర్ బాడీ యూజువల్గా బ్లాక్ కలర్తో ఉంటుంది. సో యాంటీ రస్ట్ కొట్టాక అది గ్రేష్ కలర్ షేడ్ అనేది అక్కడ ఒక పెయింట్ స్ప్రే చేసినట్టే ఉంటుంది, గ్రేష్ కలర్ షేడ్ అనేది వస్తుంది. సో అది మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఒక థిన్ లేయర్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది గ్రేష్ కలర్. ఓకే. సో అది మనం ఈజీ ఐడెంటిఫికేషన్ అయితే కలర్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఓకే. యాంటీ రస్ట్ ఉన్నది అని చెప్పడానికి. ఓకే. అండ్ ఇంకొకటి ఈ కారు మెయింటెనెన్స్, ఇంజిన్ పెర్ఫార్మెన్స్, సేఫ్టీ అండ్ ఫీచర్స్ అండ్ అన్నీ కన్సిడర్ చేసుకొని, మైలేజ్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఈ కార్కి 10 out of 10 నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇవ్వాలంటే నేనైతే జెన్యున్గా మన కారు అని కాకుండా ఒక జెన్యున్గా ఇస్తే మాత్రం నేను 7.5 to 8 రేటింగ్ అనేది ఇస్తాను. ఎందుకు 8 ఇస్తున్నాను అంటే ఆ 2 points అనేది, ఒకటి దీన్ని క్రాష్ టెస్ట్ చేసి ఉంటే బాగుండు. బిల్డ్ క్వాలిటీ బాగుంది, నేను చాలా వరకు బిల్డ్ క్వాలిటీ కానీ సేఫ్టీ ఫీచర్స్ కానీ అన్నీ బాగున్నాయి. అవును. బట్ క్రాష్ టెస్ట్ గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ అనేది క్రాష్ టెస్ట్ చేసి ఉంటే ఒక రేటింగ్ అనేది వస్తుంది, దీని మీద ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే సస్పెన్షన్కి వస్తే ఇది హార్డ్ సస్పెన్షన్. నాకు బ్యాక్ సైడ్ కూర్చున్న మా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కానీ మా వైఫ్ కానీ ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళు, మనం చూస్తాం కదా మన అమ్మ నాన్న కూర్చున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, కొంచెం సస్పెన్షన్ హార్డ్గా ఉంటుంది, మూమెంట్ అనేది ఎక్కువ తెలుస్తుంటుంది. అదొకటి ఉంది. తర్వాత లోపల ఏసీ కంట్రోల్స్ దగ్గర వాటి దగ్గర
ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇచ్చేసారు, అవి డ్యామేజ్ అవుతున్నాయి. సో అది కూడా ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని నాకు ఓవరాల్గా అనిపించింది. అవును, ఓకే. అండ్ ఎవరికైనా సజెస్ట్ చేస్తారా ఈ కారు ఎవరైనా తీసుకుంటారంటే? సో ఈ కార్ సజెస్ట్ చేస్తారా అంటే నాకు చాలా హ్యాపీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే నేను ఎంతోమందికి సజెస్ట్ చేద్దాము కార్ తీసుకుంటున్నప్పుడు అనుకుంటాను ఎప్పుడు ప్రతిసారి. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో, కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మ్యాక్సిమం అందరూ టాటా నెక్సాన్కి వెళ్తున్నారు సేఫ్టీ అని చెప్పి, లేదంటే వెన్యూకి వెళ్తున్నారు. సో వెన్యూ టాటా నెక్సాన్ కన్నా చాలా బెటర్గా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ ఫీచర్స్ ఉంటాయి. డ్రైవ్ చేస్తున్నప్పుడు మన కారు మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. మనం ప్రీమియం కార్ ఒక డ్రైవ్ చేస్తున్నాం అనే ఒక ఇంటీరియర్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంటీరియర్ లుక్ చూస్తే మనకి జస్ట్ లైక్ ఇది కాక్పిట్ లా ఉంటుంది, మినీ కాక్పిట్ లాగా అనిపిస్తుంది. డ్రైవ్ చాలా బాగుంటుంది అండ్ సేఫ్టీ కూడా ఉంది ఇందులో. అంటే డిస్క్ బ్రేక్స్, 4 డిస్క్ బ్రేక్స్ రావడం, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా బిల్ట్ ఇన్ సేఫ్టీ. బట్ ఏంటంటే గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ రేటింగ్ అనేది లేదు. చాలా మంచి కాదు, ఇది అండర్ రేటెడ్ కార్లో ఉంది ఇది. బట్ నా సజెషన్లో అయితే బెస్ట్ ఫీచర్స్ కానీ ప్రైసింగ్లో కూడా బెటర్గా ఉంటుంది ఈ ఫీచర్. సో చూసారుగా కియా సోనెట్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి. మాది అని కాకుండా జెన్యూన్గా మా బ్రదర్ రివ్యూ ఇచ్చాడని నేను అనుకుంటున్నా. మీకు కూడా ఆ రివ్యూ నచ్చితే ఒక సబ్స్క్రిప్షన్ అండ్ ఒక లైక్ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీ కారు కూడా మాకు ఇచ్చి రివ్యూ చేయాలి అని, మీకు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము దానికి రెస్పాండ్ అవుతాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను మీ కిషోర్, మోటార్ మైండ్స్ తెలుగు.